హాయ్ స్టూడెంట్స్, జూనియర్ కెమిస్ట్రీ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్లో 4th క్వశ్చన్ చూద్దాము. కెమిస్ట్రీ నుంచి మీథేను సల్ఫర్ డైఆక్సైడ్ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏది ఎక్కువగా డిఫ్యూజ్ అవుతుంది, ఎన్ని టైమ్స్ డిఫ్యూజ్ అవుతుంది. డిఫ్యూజ్ అవటం అంటే స్ప్రెడ్ అవటం. జనరల్గా మాలిక్యులర్ వెయిట్ తక్కువగా ఉంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, ఫాస్టర్గా స్ప్రెడ్ అవుతుంది. సో రిలేషన్ ఆల్రెడీ మనకు తెలుసు, R ప్రపోర్షనల్ టు √1/m అని. దాని నుంచి R1 ఈజ్ ప్రపోర్షనల్ టు √1/m1, R2 ప్రపోర్షనల్ టు √1/m2. ఆ రెండింటి రేషియో తీసుకుంటే ఇలా వస్తుంది. R1/R2 ఈక్వల్ టు, ఇక్కడ R1 అనేది డిఫ్యూజన్ అనమాట, ఈక్వల్ టు √m2/m1 వస్తుంది. ఆ తర్వాత మీథేన్ మాలిక్యులర్ వెయిట్ తెలుసు, సల్ఫర్ డైఆక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ 32 + 32, సల్ఫర్ది 32 కదా, ఆక్సిజన్ 2 కాబట్టి 32, 64. ఈ రెండింటి ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇలా వస్తుంది. సో CH4 అనేది 2 times faster than